ఒక ఊళ్ళో ఎర్రటి ఎండలు తగ్గిపోయి చల్లటి గాలులతో ఆషాఢమాసం అప్పటికే ప్రవేశిస్తున్న రోజులవి. ఒకరోజు ఉదయాన్నే ప్రసాద్ హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. రమేష్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. వంటగదిలో నుంచి వేడివేడి ఫిల్టర్ కాఫీ వాసనొస్తుంది. శారద చేతిలో 2 కాఫీ కప్పులతో హాల్లోకొచ్చింది. యావండి, పేపర్లో వార్తలు తప్ప ఇంకేం కనిపించట్లేదా మీకు? కాస్త ప్రకటనల వైపు కూడా చూడొచ్చుగా. ప్రకటనలు చూస్తే నా బీపీ పెరుగుతుంది శారద. ఎటు చూసినా ఆషాఢం సేలు, గ్రాండ్ ఆషాఢం ఆఫర్ అయి ఉన్నాయి. ఇవి చూస్తే నీకెక్కడ షాపింగ్ బిచ్చి లేసుద్దోనని భయంగా ఉంది. భయపడితే ఎట్టాగండి, ఆషాఢం అంటేనే ఆడాళ్ళ పండగ. పైగా మన కోళ్ళ అనామిక వచ్చి 6 నెలలవుతుంది. ఇది దాని మొదట ఆషాఢం. అమ్మా, శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒకే గడప తొక్కకూడదు, అంటే దూరంగా ఉండాలి. మీరేంటి పండుగ అంటున్నారు? రే సన్నాసి, ఆ రూల్స్ అన్నీ పాతకాలం నాటివిరా. అప్పట్లో రవాణా సౌకర్యాలు లేక వ్యవసాయ పనులు ఉంటాయని అట్ట పెట్టారు. ఇప్పుడు మేమిద్దరం ఇంట్లోనే ఉంటున్నాంగా, దూరంగా ఉండి ఏం లాభం? పైగా దూరంగా ఉంటే ఈ బై 1 గెట్ 1 ఆఫర్లు ఎవరు వాడుకుంటారు? అప్పుడే అనామిక హాల్లోకి వచ్చింది. అత్తయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆన్లైన్లో చూశాను. మన పక్క వీధిలో ఉన్న సత్యభామ శారీస్ వాళ్ళు 50% డిస్కౌంట్ పెట్టారు. మనం ఈరోజు తప్పకుండా షాపింగ్కి వెళ్ళాలి. అమ్మాయి అనామిక, ఆ 50% ఆఫర్ అనేది వాళ్ళ రేట్లు డబుల్ చేసి అందులో సగం ఇస్తారమ్మా. అదసలు ఆఫరే కాదు, నా జేబుకి కన్నం. అయ్యో మావయ్య, మీరెందుకు కంగారు పడతారు? ఈరోజు నేను రమేష్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను. అవునా రమేష్? నా కార్డుకి అప్పుడే గ్రహణం పట్టేసింది అనామిక. లాస్ట్ మంత్ ఈఎంఐలు కట్టడానికి సరిపోయింది. నా అకౌంట్లో బ్యాలెన్స్ నిల్లు. మీరిద్దరు ఏడవబాకండి. మీరెంత మొత్తుకున్నా ఈరోజు నేను నా కోడల షాపింగ్కి వెళ్ళడం ఖాయం. అనామిక, నువ్వు తొందరగా రెడీ అవ్వు. మనం ఈ ఆటోలాళ్లతో పడే కన్నా ప్రశాంతం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం. ఓకే అత్తయ్య, జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. రమేష్, ఆషాఢంలో అత్తాకోడళ్ళు దూరంగా ఉంటే మంచిదని ఊరికే అనలేదురా. వాళ్ళిద్దరూ కలిస్తే మన బ్యాంక్ అకౌంట్లు ఏమవుతాయో పాతకాలం వాళ్ళకి అప్పుడే తెలుసు. అందుకే ఆచారం పెట్టారు. నిజమే నాన్న, ఇప్పుడు వాళ్ళని ఆపే ధైర్యం మనకి లేదు. భగవంతుడా, ఆ షాప్ వాళ్ళు డిస్కౌంట్ పేరుతో వీళ్ళకి పాత సరుకు అంటకట్టాలని కోరుకోవటం తప్ప మనమేమీ చేయలేం. అలా అనుకుంటూ ఉండగానే ఇద్దరూ అందంగా తయారై క్యాబ్ ఎక్కి కూర్చున్నారు. దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వారి మధ్య మాటలు మొదలయ్యాయి. అత్తయ్య, నేను నిన్న ఆన్లైన్లో కొన్ని పేస్టల్ షేడ్ చీరలు చూశాను. చాలా బాగున్నాయి. ఈసారి లైట్ కలర్స్ తీసుకుందాం. పేస్టల్ షేడ్స్ అంటే ఏంటే? ఆ వెలిసిపోయిన రంగులా? అబ్బా, నాకైతే ముదురు రంగులంటే ఇష్టం. ఎర్ర టమాటా రంగు లేదా మంచి కనకాంబర రంగు చీర కట్టుకుంటే ఆ కలే వేరు. అబ్బో, టొమాటో రంగా? అత్తయ్య, ఆ కలర్ కట్టుకుంటే జనాలు మనల్ని చూసి ట్రాఫిక్ సిగ్నల్ అనుకుంటారు. నీకొద్దా అండవే? సరే, ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుందాం. ముందు ఆ సత్యభామ శారీస్కి పోని. అలా అనుకుంటూ ఒక పెద్ద షాప్కి చేరుకున్నారు. లోపలంతా కస్టమర్లతో కిటకిటలాడుతుంది. శారద, అనామిక ఒక కౌంటర్ దగ్గర కూర్చున్నారు. వాళ్ల ముందు ఒక సేల్స్ మెన్ చీరలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నమస్కారం మేడం, ఆషాఢం స్పెషల్ కలెక్షన్ కావాలా? ఏ వెరైటీలు చూపించమంటారు? కాంచీపురం, ధర్మవరం, ఉప్పాడ, కుప్పం. ఆగాగు బాబు, ఊర్ల పేర్లన్నీ ఒకేసారి చెప్పేబాక. ముందు నాకు ఒక మంచి కనకాంబరం రంగులో అంచుకి మామిడి పెద్దల డిజైన్ ఉన్న పట్టు చీర చూయించు. నాకొక లైట్ లావెండర్ కలర్లో ప్లెయిన్ జార్జెట్ చీర, పైన సిల్వర్ జరీ వర్క్ ఉన్నది చూపించి భయ్యా. ఒకరికి 80s నాటి టేస్ట్, ఇంకొకరికి ఇన్స్టాగ్రామ్ టేస్ట్. ఇద్దరికి ఒకేసారి ఎలా చూపించండ్రా దేవుడా? అలా సేల్స్ మెన్ అనుకొని శారద, అనామికలతో ఇలా అంటాడు. ఇదిగోండి మేడం, మీరు అడిగిన కనకాంబరం రంగు చీర. యావయ్యా, నీకు రంగుల మీద అవగాహన ఉందా లేదా? ఇది కనకాంబరం రంగు కాదు, కరువులో ఎండిపోయిన క్యారెట్ రంగులో ఉంది. నాకు అసలు నచ్చలా. నా లావెండర్ కలర్ చీరేది భయ్యా. మేడం ఇదిగోండి, ఇది ఎక్సలెంట్ పీస్. చీచి, ఇది లావెండర్ ఏంటి? హాస్పిటల్లో బెడ్షీట్ కలర్లా ఉంటేను. పైగా ఈ సిల్వర్ జరీ ఏంటి? రేకు డబ్బాకి రంగు వేసినట్టు మెరిసిపోతుంది. అత్తయ్య, ఇక్కడ కలెక్షన్ అసలు బాగాలేదు. డిజైన్స్ అన్నీ అవుట్డేటెడ్గా ఉన్నాయి. మనం వేరే షాప్కి వెళ్దాం పదండి. అవునే, వీడి కనకాంబర రంగుకి క్యారెట్ రంగుకి కూడా తేడా తెలియదు. పద పద, ఇంకో చోటుకి వెళ్దాం.
ఆ సమయంలో సేల్స్మెన్ బ్రతుకు జీవుడా అనుకుని వాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఇద్దరూ బయటకు వచ్చేశారు. అప్పుడు వాళ్ళు పక్కనే ఉన్న మరో పెద్ద షాప్కి వెళ్లారు. అక్కడ ఏసీ గాలికి కాస్త రిలాక్స్ అయ్యారు. ఈసారి ఇంకో సీనియర్ సేల్స్మెన్ వాళ్ళకి అటెండ్ చేశాడు. రండి మేడం, మా దగ్గర ఆషాఢానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. ఎక్కడ దొరకవివి మీకు? అన్నీ ఎక్కడా దొరకవు అని చెప్పే అంటగడతారులే గాని ముందు ఆఫర్లో ఉన్న మంచి ఫ్యాన్సీ సిల్క్ చీరలది. ఆఫర్లో ఉన్నాయంటే పాత ఈ స్టాక్ అయిపోయి చిరిగిపోయిన ఇస్తారేమో. మా కళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. అయ్యో లేదు మేడం, ఇదిగోండి ఈ బ్లూ కలర్ చూడండి, మీకు చాలా బాగుంటుంది. అవునత్తయ్య, ఈ డార్క్ బ్లూ మీకు భలే సెట్ అవుతుంది. ఓసిని దొంపదేగా ఈ వయసులో ఆ ముదురు బ్లూ గడితే నన్ను చూసి మోసాలు నేమలనుకుంటారు. నాకు ఆ మస్టర్డ్ ఎల్లో చీర చూపించయ్యా. అబ్బే అది వద్దత్తయ్య, అది మరీ పసుపు కొమ్ములో ఉంది. మీ ముఖం అందులో కలిసిపోతుంది. పోనీ నీకేం కావాలో చూసుకో. భయ్యా, ఈ ఆర్గంజా చీరల రేట్ ఎంత? మేడం, ఇది లేటెస్ట్ డిజైనర్ పీస్. ఎంఆర్పి 8,000, కానీ ఆషాఢం డిస్కౌంట్ సేల్లో మీకు 4,000 రూపాయలకే వస్తుంది. ఈ చీర చూస్తే అచ్చం మా ఇంట్లో దోమలు తెరలాగా పల్చగా గాలికి ఎగిరిపోయేలా ఉంది. దీనికి 4,000? దారి దోపిడీ చేస్తున్నారా ఏంటి? అత్తయ్య, మీరు కాస్త మెల్లగా మాట్లాడండి. అందరూ మనల్ని చూస్తున్నారు. ఇది ఆర్గంజా మెటీరియల్, పల్చగానే ఉంటుంది. మరి ఇదే ట్రెండ్ ఇప్పుడు. నాన్ సెన్స్. చీర అంటే కట్టుకుంటే నిండుగా ఉండాలి కానీ ఎట్లా పాలిపోయిన ఆపడంలో ఉండకూడదు. ఇక్కడ రేట్లన్నీ ఆకాశాన్ని, చీరల పాతాలను దండునట్టున్నాయి. పదాన్నమేక, ఇక్కడ మనకే సెట్ అయ్యేలా లేవు గాని. మేడం, ఒక్కసారి ఈ కాటన్ చీరలు. వద్దు బాబు, నీ కాటన వద్దు, నమ్మొచ్చటా వద్దు. పదవే. అలా అనుకుంటూ అత్తాకోడళ్ళు 3వ షాప్లోకి అడుగుపెట్టారు. అప్పటికే 2 గంటలుగా తిరిగి తిరిగి వాళ్ళకి ఓపిక నశించింది. కాళ్ళేమో లాగుతున్నాయి, కానీ చీరలు కొనాలనే పట్టుదల మాత్రం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యావయ్యా, మమ్మల్ని ఇంకో షాపుకి పంపకుండా మాకు నచ్చేలాగా మంచి చీరలుంటుంది, లేదంటే మీ ఓనర్ కంప్లైంట్ చేస్తాను. మీరు కూర్చోండి మేడం, ముందు మీకు చల్లటి కూల్ డ్రింక్ తెప్పిస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఇట్టే చూపిస్తాను. అప్పుడు కూల్ డ్రింక్ తాగాక వాళ్ళకి కాస్త ఉత్సాహం వచ్చింది. సేల్స్మెన్ ఒక 10 చీరలు వాళ్ళ ముందు పరిచాడు. వావ్ అత్తయ్య, ఇక్కడ కలెక్షన్ నిజంగానే బాగుంది. నాకు ఈ బేబీ పింక్ కలర్ కంచి బోర్డర్ చీర చాలా నచ్చింది. అవునే, చాలా క్లాస్గా ఉంది. కానీ అది కట్టుకుంటే నువ్వు బాగా సన్నగా కనిపిస్తావు. దానికి బదులు ఈ పీచ్ కలర్ ఫ్యాన్సీ పట్టు చూడు, నీ రంగు కదిరిపోద్ది. నిజమే అత్తయ్య, మీరు చెప్పిన పీచ్ కలర్ ఇంకా బాగుంది. నేనదే తీసుకుంటాను. మరి మీకు? నాకు ఈ రామా గ్రీన్ కలర్లో పింక్ బార్డర్ ఉన్న కాంచీపురం పట్టు చూడవే. అబ్బా, ఎంత బాగుందో కదా, బరువు కూడా తక్కువగా ఉంది. అవునత్తయ్య, మీ కళ్ళకి ఆ కనకాంబరం రంగు పోయినందుకు సంతోషం. ఈ కాంబినేషన్ మీకు పర్ఫెక్ట్ సెట్. భయ్యా, దీని రేట్ ఎంత? అది ప్యూర్ సిల్క్ మేడం. అసలు ధర 18,000, 50% ఆఫ్ అండ్ పోను ఒక 9,000కు వస్తుంది. 9,000? ఒక్క చీర 9,000? ఏముంది అత్తయ్య, 18,000 చీర సగానికి వస్తుంది. పైగా మావయ్యకి బిల్లు పంపుతాం కదా. ఆషాఢం ఆఫర్లో ఇంతకంటే మంచి డీల్ దొరకదు. తీసేసుకోండి. అవునే, ఆయన పర్సు అంతా ఈరోజే ఖాళీ అవ్వాలి. ఉదయం పేపర్ చదువుతూ పెద్ద ఫోజులు కొట్టారు కదా. బాబు, ఈ 2 చీరలు ప్యాక్ చేయి. ఆగండి అత్తయ్య, నేను ఇంకో 2 డైలీ వేర్ క్రేప్ చీరలు కూడా తీసుకుంటాను. ఆఫీస్కి కట్టుకోవడానికి బాగుంటాయి. ఒక్కొక్కటి 1,000 రూపాయలే. నువ్వు తీసుకోగలేంది నేను తీసుకోకూడదా ఏంటి? నాకు కూడా గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి 2 కాటన్ చీరలు తీ బాబు. అలా ఇద్దరూ పోటీపడి ఒకరికొకరు సలహాలిచ్చుకుంటూ ఒకరు మెచ్చింది ఇంకొకరు తీసుకుంటూ చివరికి తలా 5 చీరలు, మొత్తంగా 10 చీరలు సెలెక్ట్ చేశారు. బిల్ కౌంటర్ దగ్గర బిల్లు చూసి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. బిల్లు 25,000 అయింది అత్తయ్య. కార్డు ఇస్తున్నాను, ఇవ్వవే. రమేష్ గాడికి ఫోన్లో మెసేజ్ వెళ్ళగానే ఆడి మొహం ఎట్టా ఉంటుందో ఊహించుకుంటే నాకు నవ్వు వస్తుంది. అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం 4 గంటలకి చేతుల్లో పెద్ద పెద్ద సంచులతో అత్తాకోడలు ఇంట్లో అడుగుపెట్టారు. హాల్లో టీవీ చూస్తున్న ప్రసాదు, రమేషు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ పెద్ద బస్తా లాంటి కవర్లని చూసి బిత్తరపోయారు. ఏంటి శారదా, మీరిద్దరూ షాపింగ్కి వెళ్ళారా? లేకపోతే ఆ సత్యభామ శారీ షాప్ మొత్తాన్ని కొనేసి ఇక్కడ తీసుకొచ్చారా? ఆ కవర్లు చూస్తుంటేనే నాకు చెమటలు పడుతున్నాయి. అంత మాట అనేసారేంటి? మీ కార్డులో నేను ఎంతో పొదుపుగా ఆలోచించుకొని డిస్కౌంట్ ఎక్కడ ఎక్కువగా ఉంటే వెతికి మరీ కేవలం 10 చీరలు తెచ్చుకున్నాం.
ఇవే అవి. అంటూ శారద ఆ కవర్లు సోఫా మీద పెట్టింది. ఏంటి 10 చీరలా? ఏంటనామిక ఇదంతా? ఆఫర్ అనగానే అలా ఎగబడతారా? అసలు నా కార్డు గీకావా లేక నాన్నగారు అకౌంట్ వాడారా? బిల్ ఎంతైంది? నాకేమీ మెసేజే రాలేదు ఫోన్కి. నువ్వు కంగారు పడుకు రమేష్, పెద్దగా ఏం కాలేదులేండి. ₹1,00,000 బిల్ అయితే ఆషాఢం ఆఫర్ వలన చాలా డిస్కౌంట్ వచ్చింది. ఎంత సేవ్ చేశామో తెలుసా? అసలు బిల్ ఎంతైందో సూటిగా చెప్పండమ్మా మహాతల్లి, నా గుండె ఆగిపోయేలాగా ఉంది. యావండి అట్టా ఆయాసపడబాకండి. కేవలం ₹25,000 అయింది అంతే. 10 చీరలు 25,000కు వచ్చాయి. నేనేమో 9,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నాను తెలుసా? 25,000? నా 1 నెల పెన్షన్ మొత్తం గోవిందా. రమేషు, నీ కార్డు వాడారా ఏంట్రా? లేదు నాన్న, నా కార్డు ఉదయాన్నే బ్లాక్ చేశాను నేను. అంటే వీళ్ళు వాడింది మీ డెబిట్ కార్డే. నా మొబైల్కి ఎందుకు మెసేజ్ వస్తుంది? మీ ఫోన్ చెక్ చేసుకోండి. ఇది అన్యాయం శారదా. అప్పుడే నా అకౌంట్లో నుంచి 25,000 కట్టయినట్టు మెసేజ్ వచ్చిందంటే నేను నమ్మలేదు. ఎవరో సైబర్ ఫ్రాడ్ వాళ్ళు హ్యాక్ చేశారనుకున్నాను. కానీ అసలు హ్యాకర్లు మీరేనని నాకు ఇప్పుడు అర్థమైంది. భలేవారే, మీరు ఊరికే ఫీల్ అవ్వకండి. ఈ ఆషాఢం నెల మొత్తం మేము ఈ కొత్త చీరలు కట్టుకొని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ కళే వేరు. అంత ముందు ఈ 25,000 ఒక లెక్క ఏంటి? ఆషాఢంలో అత్తాకోడలు దూరంగా ఉంటే ఆ కళే వేరుగా ఉండేది. అనవసరంగా ఇద్దరిని కలిపి ఇంట్లో ఉంచి తప్పు చేశావు నాన్న. దగ్గరుండి ఇద్దరు కలిసి మన జేబులు కత్తిరించారు. ఫీల్ అవ్వకు రమేష్. ఈ షాపింగ్ సంతోషంతో ఈ రోజు రాత్రికి నీకు ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ స్వయంగా నేనే చేస్తానులే. మరి నాకమ్మా, నాకు కూడా పన్నీర్ ఇది చెయ్యి. మీకు నిన్నట ఆ కాకరకాయ కూర మిగిలిందిలేండి, అది వేడి చేసి పెడతా. షాపింగ్కి డబ్బులు అనగానే అంతలా గుండు పట్టుకున్నారుగా. కాకరకాయ తింటే షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. రా అన్నమేక, మనం లోపలికి వెళ్ళి చీరలు కట్టుకుని ట్రైలు వేసుకుందాము. అలా చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఆ చీరల కవర్లు తీసుకుని లోపలికి వెళ్లారు. ప్రసాదు, రమేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆడవాళ్ల షాపింగ్ ముందు మగాడి జేబు ఎప్పుడూ ఓడిపోవాల్సిందే అని నవ్వుకున్నారు. అలా ఆషాఢమాసం అత్తాకోడళ్ల షాపింగ్తో మొదలై ప్రసాదు, రమేష్ల జేబులు ఖాళీ చేస్తూ ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో నవ్వులతో వర్ధిల్లింది. ఈ కొత్త తరం అత్తాకోడళ్ళు ఆషాఢంలో దూరంగా ఉండటం పక్కన పెట్టి కలిసి షాపింగ్ చేస్తూ ఆ ఇంట్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊళ్ళో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుని ఉంది. ఇంట్లో వాతావరణం చాలా చల్లగా ఉంది. ఆ రోజు హాల్లో సోఫాలో కూర్చొని ప్రసాద్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా అత్త శారద కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆందోళనగా కనిపిస్తుంది. ఇంతలో రమేష్ తన గదిలో నుంచి హాల్లోకొస్తాడు. యామండోయ్ ప్రసాద్, చూసారా ఈ వాన? వారం రోజులైనా తగ్గేలా లేదు. సూర్యుడి మోహం చూసి ఎన్నాళ్ళయిందో. ఈ చలికి ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకోండి. అవును శారద, న్యూస్లో కూడా ఇదే చెప్తున్నారు. అల్పపీడనం అంట. మరో వారం రోజులు ఈ వానలు తప్పవని రాశారు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వర్షంలో ఆఫీస్కి వెళ్లాలంటేనే విసుగొచ్చేస్తుంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎల్లక తప్పదు కదరా. కానీ నాకు అసలు టెన్షన్ అంతా ఈ బట్టల గురించే. ఇల్లంతా ఉతికిన బట్టలే. దండాల మీద, కుర్చీల మీద ఎక్కడ చూస్తే అక్కడ ఆరేసాం. ఆయన ఒక్కటే ఎండట్లా. పైగా అప్పచ్చో అసలు భరించలేకపోతున్నానరా బాబు. అవును శారదా, నిన్న నేను వేసుకున్న చొక్కా కూడా కాస్త పచ్చిగానే అనిపించింది. ఆఫీస్లో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని నాకే సిగ్గేసింది. ఇంతలో సురేష్, అరుణ్ కూడా ఆఫీస్కి తయారై హాల్లోకొస్తారు. నాన్న అన్నట్లు నా ప్యాంటు కూడా ఇంకా తడిగానే ఉందమ్మా. ఈ బట్టల సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించవా? అవునమ్మా, నా కొత్త షర్ట్ అయితే ఆ పచ్చివాసన ఇంకా వస్తుంది. పర్ఫ్యూమ్ కొట్టినా స్మెల్ పోవట్లేదు. ఎవరైనా దగ్గరికి వస్తే నాకే ఇబ్బందిగా ఉంటుందమ్మా. ఆ సమయంలోనే వంటగదిలో నుంచి వేడివేడి కాఫీ కప్పులతో ముగ్గురు కోడళ్ళు అనామిక, అవని, అంజలి హాల్లోకొస్తారు. అందరికీ కాఫీలిస్తారు. అత్తయ్య, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మనం సిటీలో ఉన్నాం, పల్లెటూరులో కాదు. బట్టలు ఆరకపోవడం ఏంటి? మన దగ్గర ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, డ్రయర్స్ ఉన్నాయి కదా. అవునత్తయ్య, అవని అక్క చెప్పింది 100% కరెక్ట్. మా ఇంట్లో అంటే నేను పెళ్లికి ముందు సిటీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళం. వర్షం వస్తే మాకు భయమే లేదు. డ్రయర్ ఆన్ చేస్తే చాలు, బట్టలు ఇట్టే ఆరిపోతాయి. ఏమోనమ్మా, నాకైతే ఆ మెషిన్ల మీద పెద్ద నమ్మకం ఉండదులే. ఎండలో ఆరినట్టారం. ఏదో లోపల వేడి గాలికి అట్ట తడిపోద్దాం గాని పూర్తిగా ఆరవమ్మా. ఆ బట్టలకుండే కంపు వాసన మాత్రం పో. అలా ఎలా అంటారు అత్తయ్య? మీరు టెక్నాలజీని తక్కువ అంచనా వేస్తున్నారు. నేను ఈరోజు బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేసి
100% డ్రై ఆప్షన్ పెడతాను. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ కండిషన్ చేస్తాను. చూడండి బట్టలు ఎంత ఫ్రెష్గా వస్తాయో, మంచి సువాసన కూడా వస్తాయి. అవునత్తయ్య, అవని అక్క వాడే టెక్నిక్ సూపర్. నేను కూడా ఈరోజు నా బట్టలన్నీ అలాగే డ్రై చేస్తాను. మనం ఈ కాలంలో కూడా పాత పద్ధతులు ఎందుకు వాడాలి చెప్పండి? కరెంట్, మిషన్స్ అన్నీ మన సుఖం కోసమే కదా. చూసావా అమ్మా, నా పెళ్ళం ఎంత తెలివిగా ఆలోచిస్తుందో. సిటీ అమ్మాయిల బుర్రే వేరు. నా పెళ్ళం కూడా తక్కువేం కాదు. ఇద్దరు సిటీ అమ్మాయిలే కదా, టెక్నాలజీని బాగా వాడేస్తారు. ఇక మన బట్టల టెన్షన్ తీరిపోయినట్లే. అలా అనుకుంటూ ఉండగా అనామిక మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా కాఫీ కప్పులు తీసుకుని వెనక్కి వెళ్తూ ఉంటుంది. అనామిక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కావటం వల్ల ఆమె ఎప్పుడూ సాంప్రదాయంగా నెమ్మదిగా మాట్లాడుతుంది. యా అమ్మ అనామేక, నువ్వేం మాట్లాడవేంటి? నీ బట్టలు రమేష్ బట్టలు ఎట్లా ఆరబెడతావు? నువ్వు కూడా ఆ మెషన్లోనే ఏస్తావే ఏంటి? లేదత్తయ్య, నాకు ఆ మిషన్స్ గురించి అంతగా తెలియదులేండి. మా పల్లెటూరులో వానాకాలం వస్తే బట్టలు ఆరబెట్టడానికి మేము ఒక పాత పద్ధతి వాడతాం. నేను ఈరోజు అదే చేద్దాం అనుకుంటున్నాను. పాత పద్ధత? ఈ వర్షంలో మీ పల్లెటూరు పద్ధతి ఏమైనా పనిచేస్తుందా అక్క? బహుశా బట్టలు తీసుకెళ్లి పొయ్యి దగ్గర పెట్టుకుంటారేమో. సిటీలో అపార్ట్మెంట్స్లో అవన్నీ ఎక్కడ కుదురుతాయక్క? నువ్వు కూడా మాతో పాటు మిషన్ వాడడం నేర్చుకో. పర్వాలేదులే చెల్లి, నేను నా పాత పద్ధతిలోనే చేసుకుంటాను. నాకు మీ బావగారికి సరిపడ బట్టలు నేను మేడ మీద ఉన్న పాత స్టోర్ రూంలో ఆరబెట్టుకుంటాను. తనకి ఏది అలవాటో అది చేయనివ్వండి. ఎవరి పద్ధతి వాళ్ళది కదా. సరేనన్నా, మేము ఆఫీస్కి బయలుదేరతాం. అలా చెప్పి ముగ్గురు కొడుకులు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ప్రసాద్ లోపలి గదిలోకి వెళ్ళిపోతాడు. హాల్లో శారద, ముగ్గురు కోడళ్ళు మాత్రమే ఉంటారు. అలా ఉండగా మధ్యాహ్న సమయంలో వర్షం ఇంకా జోరుగానే కురుస్తూ ఉంటుంది. అవని, అంజలి ఇద్దరూ బట్టలన్నీ ఒక పెద్ద బుట్టలో వేసుకుని వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్తారు. అంజలి చూడు, బట్టలన్నీ ఇందులో వేస్తున్నాను. ఫుల్ డ్రై మోడ్ సెట్ చేస్తా. 1 గంటలో బట్టలన్నీ పొడిగా బయటకొస్తాయి. అవునక్క, ఫ్యాబ్రిక్ కండిషనర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసాయి. వాసన పూర్తిగా పోవాలి కదా. వేస్తానులే. ఇక మనం వెళ్ళి టీవీ చూసుకుందాంరా. అలా అనుకుని ఇద్దరూ టీవీ చూస్తూ కూర్చుంటారు. మరోవైపు అనామిక చాలా నిశ్శబ్దంగా తన పనిలో తానుంటుంది. ఆమె మేడ మీద ఉన్న ఖాళీ గదిలోకి వెళ్తుంది. ఆ గదికి కిటికీలున్నాయి, కాని వర్షం పడకుండా ఒక షెడ్ ఉంది. అనామిక ఆ గదిలో అటునుంచి ఇటు 2-3 లావాటి తాళ్లు కడుతుంది. ఆ తర్వాత కిందకొచ్చి ఒక పాత ఇనుప బొగ్గుల కుంపటి తీస్తుంది. అందులో కొన్ని బొగ్గులు వేసి కొద్దిగా కర్పూరం పెట్టి వెలిగిస్తుంది. ఏంటి అనమేక అది కొంపట ఎలిగెత్తున్నావు? చలి కాసుకుందామనా? లేదత్తయ్య, బట్టలు ఆరబెట్టడానికి మా పల్లెటూరులో వానాకాలం వస్తే ఎండలు అవి ఉండవు కదా. అప్పుడు మా అమ్మ గదిలో ఇలాగే తాడి కట్టి కింద బొగ్గులు కుంపట పెట్టేది. ఆ వేడికి బట్టలు మెత్తగా ఆరిపోతాయి. అవునా? మరి బట్టలకు పచ్చి వాసన రాదా ఏంటి? రాదత్తయ్య, ఈ కుంపట్లో కొద్దిగా సాంబ్రాణి పొడి, ఎండిన వేపాకులు వేస్తాను. ఆ వేడికొచ్చే పొగ బట్టలకి పట్టి చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. పైగా వేపాకుల వల్ల బట్టల్లో ఉండే క్రిములు కూడా చచ్చిపోతాయి. బాలేదా అనివే, ఎండడానికి చాలా బాగుంది. మరి సరే, జాగ్రత్త చేసుకోమ్మాయి. అలా అనగానే అనామిక ఆ కుంపటిని తీసుకెళ్లి గదిలో కింద పెడుతుంది. పైనున్న తాళ్ల మీద తడిబట్టలు ఆరేస్తుంది. కుంపటిలో కొద్దిగా సాంబ్రాణి పొడి వేస్తుంది. అది గదంతా కమ్మటి వాసనతో నిండిపోతుంది. అనామిక గది తలుపు సగం మూసి కిందకొస్తుంది. ఇక అలా ఉండగా సాయంత్రం 4 గంటల సమయంలో అవని, అంజలి వాషింగ్ మిషన్ వైపు వెళ్తారు. అంజలి, 1.5 గంట అయింది. డ్రయర్ పని పూర్తయి ఉంటుంది. రా, బట్టలు తీసి మడత పెడదాం. పదక్క, అత్తయ్యకి మన టెక్నాలజీ పవర్ ఏంటో చూపిద్దాం. అలా అనుకుంటూ ఇద్దరూ వెళ్లి మెషిన్ డోర్ ఓపెన్ చేస్తారు. బట్టలు బయటకు తీస్తూ ఉండగా అవని ముఖం మాడిపోతుంది. ఏంటిది అంజలి, బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి. 100% డ్రై మోడ్ పెట్టాను కదా, అసలు ఇలా ఎందుకయింది? అవునక్క, బట్టలు పచ్చిగానే ఉన్నాయి. పైగా బాగా నలిగిపోయి ముడతలు పడిపోయాయి. ఇస్త్రీ చేయకపోతే గాని వేసుకోలేం. బహుశా బట్టలు ఎక్కువయ్యాయనేమో. ఇంకో 1 గంట డ్రైయర్ పెడదా ఉండు. అలా అంటూ అవని మళ్లీ బట్టలు లోపల పెట్టి డ్రయర్ ఆన్ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఓ పెద్ద ఉరుమురిమి కరెంటు పోతుంది. ఇల్లంతా చీకటైపోతుంది. అబ్బా, ఏంటిది కరెక్ట్గా ఇదే సమయానికి కరెంటు పోవాలా? వర్షం బాగా వస్తుంది కదక్క. ఎక్కడో ట్రాన్స్ఫార్మ్ పేలిపోయి ఉంటుంది. ఇన్వర్టర్ మీద కేవలం లైట్లు, ఫ్యాన్లు మాత్రమే తిరుగుతాయి. వాషింగ్ మెషిన్స్, డ్రయర్స్ అవి పనిచేయవు కదా. ఇప్పుడెలా అంజలి? ఈ బట్టలు లోపలుంటే ఆ మిషన్లో ఉన్న నీరు వాసనకి బట్టలన్నీ భయంకరమైన స్మెల్ వస్తాయి. రేపు ఉదయం మీ బావగారు ఆఫీస్కి వేసుకోవడానికి ఒక్క డ్రెస్ కూడా లేదు. నన్ను తిడతారు కూడా. అవునక్క, మా ఆయనది కూడా అదే పరిస్థితి. కరెంట్ ఎప్పుడొస్తుందో ఏమో ఎవరికి తెలుసు. వాన చూస్తేనేమో ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. అలా అనుకుంటూ ఇద్దరూ దిగులుగా సోఫాలో కూర్చుంటారు. అత్తగారు శారద అక్కడికొస్తుంది. ఏంటమ్మా,
ఇద్దరు అట్టా కూర్చున్నారు. మీ డ్రైయర్ పని పూర్తయిందా? బట్టలు ఆరిపోయాయా? లేదత్తయ్య, కరెంటు పోయింది. బట్టలు చూస్తేనేమో అందులోనే ఉండిపోయాయి, ఇంకా తడిగానే ఉన్నాయి. నేను ముందే చెప్పా, ఆ మెషిన్ల మీద ఆధారపడితే ఎట్టాగే ఉంటదని. ఎండుంటేనే బట్టలు ఆరతాయి, లేదంటే ఆ దేవుడి దిక్కు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి ఆఫీస్కి బట్టలు అట్టాగ మరి. మాకు తెలియదు అత్తయ్య, అంతా నాశనం అయిపోయింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఈ పచ్చి బట్టలు ఎక్కడ ఆరేయాలి? ఆ సమయంలో అనామిక పైనుంచి కిందకొస్తుంది. ఆమె చేతిలో మడత పెట్టిన పొడి పొడిగా ఉన్న బట్టలున్నాయి. ఇల్లంతా ఒక రకమైన కమ్మటి సాంబ్రాణి వాసన కూడా వస్తుంది. అత్తయ్య, ఇదిగోండి మీ బట్టలు. ఇవి మామే బట్టలు. మీరు అడిగారు కదా అని మీ బట్టలు కూడా నేను నా బట్టలతో పాటే పైన ఆరేశాను. అలా అనగానే శారద బట్టల్ని చేతిలోకి తీసుకుంటుంది. అవి వెచ్చగా చాలా డ్రైగా ఉన్నాయి. పైగా చాలా మంచి సువాసన కూడా వస్తుంది. అరే, బట్టలు ఎంత బాగా ఎట్టాగా ఆరేయమ్మా. పైగా మంచి వాసన వస్తున్నాయి. అబ్బా, గుళ్ళో ఉన్నట్టు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు పచ్చి వాసన అన్నదే లేదు. అక్క, కరెంట్ లేదు కదా, మరి నీ బట్టలు అవి ఎలా ఆరాయక్క? అవునక్క, పైగా ఏమాత్రం ముడతలు లేకుండా ఇస్త్రీ చేసినట్లు నీట్గా ఉన్నాయి. ఎలా చేసావానా మీకు అక్క? నేను ముందే చెప్పాను కదా చెల్లి, నా పద్ధతి కుంపటి. గదిలో తాడు కట్టాను, బట్టలు ఆరేశాను. కింద బొగ్గుల కుంపటి పెట్టి కొద్దిగా సాంబ్రాణి వేశాను. ఆ బొగ్గుల వేడికి బట్టలు 2 గంటల్లోనే పూర్తిగా ఆరిపోయాయి. సాంబ్రాణి పొగ వల్ల వాసన కూడా పోయింది, ముడతలు కూడా పడవు. ఎందుకంటే మనం గాలిలో ఫ్రీగా వ్రేలాడదీస్తాం కదా. నిజంగానే అక్క, బొగ్గుల కుంపటతో ఇంత పని అవుతుందా? మేం అసలు ఊహించనే లేదు. టెక్నాలజీయే గొప్ప అనుకున్నాం, కానీ కరెంట్ పోతే ఆ టెక్నాలజీ సున్నా అని ఇప్పుడు అర్థమవుతుంది. అవునక్క, మేము అపార్ట్మెంట్లో ఉండి పల్లెటూరి పద్ధతులు మర్చిపోయాం. కానీ ప్రకృతిని, మన పాత పద్ధతులను వాడుకుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని నువ్వు నిరూపించావు. అక్క, ఇప్పుడు మా బట్టలు కూడా తడిగానే ఉన్నాయి. రేపు ఆఫీస్కి బట్టలు లేవు. కొంచెం ఆ కుంపటి ఎలా పెట్టాలో మాకు కూడా నేర్పిస్తావా? మా బట్టలు కూడా మేము ఆరేసుకుంటాం. దీనికి నేర్పించడం ఏముంది చెల్లి, బట్టలు తీసుకురండి. పైన నా తాడు చాలా ఖాళీగానే ఉంది, అక్కడ ఆరేసి మళ్ళీ కుంపటి వెలిగిద్దాం రండి. చూశారా, సిటీ కోడలని గోపలు పోయారు. నా పల్లెటూరు కోడలు తెలివితేటల ముందు మీ టెక్నాలజీ పనిచేయలేదు. అనామిక నిజంగా చాలా తెలివిగలది. అలా అనుకుంటూ ఉండగా అవని, అంజలి ఇద్దరూ వాషింగ్ మెషిన్లో ఉన్న తమ తడి బట్టలను తీసుకుని మేడ మీద గదిలోకి వెళ్లారు. అనామిక వారికి ఎలా ఆరబెట్టాలో చూపిస్తుంది. ముగ్గురు కలిసి నవ్వుకుంటూ బట్టలు ఆరేస్తారు. అనామిక మళ్లీ కుంపటి వెలిగించి సాంబ్రాణి వేస్తుంది. ముగ్గురు కోడళ్ళు ఆ గదిలోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్క, నిజంగా పల్లెటూరు జీవితం చాలా బాగుంటుంది కదా. ప్రతి సమస్యకి మీ దగ్గర సహజమైన పరిష్కారం ఉంటుంది. అవును చెల్లి, సిటీలో అంతా యంత్రాల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ పల్లెటూళ్ళలో మేం వాతావరణానికి తగ్గట్టుగా మమ్మల్ని మేము మా పద్ధతులు మార్చుకుంటాం. మన పెద్దవాళ్ళు కనిపెట్టిన ప్రతి పద్ధతి వెనక ఒక సైన్స్ ఉంటుంది తెలుసా? నిజమే అక్క, ఆ సాంబ్రాణి వాసనకి నా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. రేపటి నుంచి వర్షాకాలం ఉన్నంతకాలం మనం ముగ్గురం కలిసి ఇదే పద్ధతి ఫాలో అవుదాం. డ్రయ్యర్ వాడకం పక్కన పెట్టేద్దాం. డన్. మన ఇంట్లో ఇక డ్రయ్యర్ డ్యూటీకి సెలవు. మన కుంపటి డ్రయ్యర్ మాత్రమే వాడుకుందాం. అలా అనుకుంటూ ముగ్గురు పక్కపక్క నవ్వుకుంటారు. ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో కరెంట్ వచ్చింది. రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి తడిచిపోయి ఇంటికొస్తారు. హాల్లో శారదా, ప్రసాదు కూర్చుని ఉన్నారు. అమ్మా, వర్షంలో బాగా తడిసిపోయాను. రేపు ఆఫీస్కి వెళ్ళటానికి కనీసం ఒక్క డ్రెస్ అయినా ఆరిందా? అవునమ్మా, నా కొత్త షర్ట్ పరిస్థితి ఏంటి? అలా అనగానే అవని, అంజలి నవ్వుకుంటూ పొడి పొడిగా కమ్మటి వాసన వస్తున్న బట్టల్ని తీసుకుని వాళ్ళ చేతికిస్తారు. ఇదిగోండి మీ బట్టలు, 100% ఆరిపోయాయి. పైగా ఎప్పుడూ లేనంత ఫ్రెష్ వాసన వస్తుంది చూడండి. అరే, నిజంగానే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాషింగ్ మెషిన్ డ్రయ్యర్ ఇంత బాగా పనిచేసిందా? డ్రయ్యర్ కాదు బావా, ఇది మా అక్క అనామిక కనిపెట్టిన పల్లెటూరి కుంపటి డ్రయ్యర్ మహిమ. అలా అంటూ జరిగిన విషయమంతా అవని, అంజలి తమ భర్తలకు చెప్తారు. రమేష్ అప్పుడు గర్వంగా తన భార్య అనామిక వైపు చూస్తాడు. గ్రేట్ వదినా, మీ పల్లెటూరి టెక్నిక్ ముందు మా సిటీ టెక్నాలజీ కూడా తలవంచాల్సిందే. నిజమే వదినా, థ్యాంక్ యూ సో మచ్. రేపు నేను ఈ షర్ట్ వేసుకుని వెళ్తే ఆఫీస్లో అందరూ ఈ మంచి వాసన ఏంటి అని అడగటం ఖాయం. చూశారా, పల్లెటూరు సిటీ అన్న తేడా లేదు. ఎవ్వరి దగ్గర మంచుంటే అది మనం నేర్చుకోవాలి. ఈ రోజు అనామిక వల్ల మన ఇంటి సమస్య తీరింది. అవని, అంజలి కూడా ఈగో లేకుండా ఆ పద్ధతి నేర్చుకున్నారు. అది మన కుటుంబానికి కావాల్సింది. అవునండి, నా ముగ్గురు కోడల్లో కలిసిమెలిసి ఉంటే ఈ వర్షాకాలం ఏంటి, ఎట్టాంటి కాలమైనా మన ఇల్లు ఎట్టాగే సంతోషంగా ఉండదో. అలా అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి అత్తమామల ఆశీర్వాదం తీసుకుంటారు.
ఆ ఇంట్లో వర్షం బాధపోయి సంతోషాల జల్లులు కురుస్తాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.